వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఈరోజు సోమందేపల్లి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈరోజు చేనేత కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పౌరన్స్ దాటికి చేనేత పరిశ్రమ చాలా విలువలాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌరన్స్ దాటికి ఎదుర్కొని నిలబడాలంటే మాకి మర్మకాలపైన తయారయ్యే చీరలు, మాకి చేతి మగ్గులు తయారీలాగా మాకి ఎలక్ట్రానిక్ జాకెట్ మిషన్లు కావాలి. అధునాతన వస్తువులు మాకి మంజూరు చేయాలి. అదేవిధంగా మాకు డ్రాబాక్స్ మగ్గాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరికరాల్లో భాగంగా మాకి ఇంతకుముందు వచ్చి ఎంక్వైరీ చేసుకుపోయి వెళ్ళారే కానీ ఇంతవరకు షెడ్లకు కానీ వర్క్ షెడ్లకు కానీ చేనేత పరికరాలు కానీ ఇంతవరకు మాకు మంజూరు కావడం లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకొని మాకి చేనేత కార్మికులకు కంప్యూటర్ జాకాడు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాము. గత ప్రభుత్వం మాకు 24,000 రూపాయలు మాకు నేత నేస్తం ద్వారా అందించేది. ఇప్పుడు ఆ నేత నేస్తాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా చేనేత కార్మికులకు 40 ఏళ్ళకి కంటి చూపు సన్నగిలుతుంది కాబట్టి దానిపైన చాలామంది ప్రధానంగా కంటి చూపు తొలగడం వల్ల చేనేత వృత్తిని వదులుకొని ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క చేనేత కార్మికునికి పెన్షన్ మంజూరు చేయాలి. అదేవిధంగా చేనేత కార్మికులకు వచ్చేసి 3 సెంట్లు వర్క్ షెడ్ తొక్కున్న ఇల్లు కట్టించి ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి. అదేవిధంగా రాయితీ ద్వారా మాకు నూలు సరఫరా చేయాలి. అదేవిధంగా మాకు చేనేత కార్మికులకు ఇంతకుముందు 2014లో ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా మాకు పనిముట్లు కూడా మాకు ఏర్పాటు చేసి ఆధార పథకం కింద పనిముట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చి రాష్ట్రంలోనే పేరు ప్రమాణంగా సంపాదిస్తుంటే సంతోష్ కూడా రెండు బయట ఒక 5 లోపు ఉంది. 5 లోపు రెండు వేసుకున్నా వేసేకుండా ఇంకొక 5 బయట లోపు వస్తున్నాడు చూడు. లోపు పోయా వెనక్కుండు హోటల్ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల ఉన్నారు త్వరలో తెలుస్తుంది. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల ఉన్నారు త్వరలో తెలుస్తుంది.
கஷ்டம் அந்த தண்ணி தான் விட்டுறானுங்க பாவம். பயப்படுறாங்க பாரு வீட்டில். மனப்பாய் எல்லா கையில் போகும் போயிடு ட்ரெயின் தப்பா. லைன் தொங்கிட்டு இவர் எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் வந்து. ये अमेरिका, जर्मनी या जापान नहीं है, यह अपने गुजरात का सूरत है। ऐसा न्यूरो फिजियो रिहैब सेंटर आपने कहीं नहीं देखा होगा। 400 से अधिक फिजियोथेरेपिस्ट की टीम के साथ सूरत और अहमदाबाद की 10 शाखाओं में कसरत करवाते 10 अत्याधुनिक रोबो यानी डॉक्टर अलाप शाह और दिशा शाह का मिशन हेल्थ। लकवा ग्रस्त दर्दी जिनके स्नायुओं की पावर शून्य हो, वह भी विश्व के इन सबसे आधुनिक लेग एंड वॉकिंग रोबोटिक्स की मदद से चलना शुरू कर देते हैं। यह सुविधा अहमदाबाद और सूरत के मिशन हेल्थ में उपलब्ध है। इसके अलावा मिशन हेल्थ में मौजूद शोल्डर एंड आर्म रोबोटिक्स, रिस्ट एंड हैंड रोबोटिक्स और फिंगर रोबोटिक्स की मदद से पैरालिटिक पेशेंट उनके हाथ की सभी मूवमेंट सामान्य फिजियोथेरेपी की तुलना में 3 गुना तेजी से प्राप्त करते हैं। रोबोटिक्स की मदद से रिपीटेडली मोस्ट आइडियल फिजियोलॉजिकल मूवमेंट की प्रैक्टिस करवाकर लकवाग्रस्त दर्दियों के दिमाग में सही मूवमेंट फिट कर उन्हें फिर से चलने के काबिल बनाया जाता है। यह तकनीक ब्रेन स्ट्रोक, ट्रॉमेटिक ब्रेन इंजरी, स्पाइनल कॉर्ड इंजरी, पार्किंसोनिज्म, सेरेब्रल पाल्सी जैसी न्यूरोलॉजिकल कंडीशन के दर्दियों के लिए एक बार फिर से नॉर्मल लाइफ जीने के लिए आशीर्वाद रूप है। पिछले 18 वर्षों से रोबोटिक न्यूरो रिहैब के क्षेत्र में एक्टिव मिशन हेल्थ युवा फिजियोथेरेपिस्ट के लिए इंस्पिरेशन बन चुका है। रिजॉर्ट लाइक अकोमोडेशन के साथ रोबोटिक न्यूरो फिजियो फैसिलिटी का लाभ लेने के लिए देश विदेश से हजारों दर्दी मिशन हेल्थ की सूरत और अहमदाबाद की शाखाओं पर आते हैं। శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ క్షేత్రం బుచ్చిరెడ్డిపాళెం మండలం నెల్లూరు జిల్లా ఆషాఢ మాసం సారె సమర్పణ ఆహ్వానం జూలై 10వ తేదీ నుండి 24వ తేదీ వరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ కామాక్షితాయి అమ్మవారికి సారె సమర్పించు కార్యక్రమంలో భక్తులు పాల్గొని సకల సౌభాగ్యములు, అష్టైశ్వర్యములు, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు, దిష్టి దోషములు అన్ని తొలగి పాడి పంటలతో తులతూగుతూ ఉంటారని పురాణ వచనం. ఆషాఢ మాసం సారెను అమ్మవారికి సమర్పించి తిరిగి మీరు సమర్పించిన సారెను మీ వెంట తీసుకుని వెళ్లి మీ ఆడపడుచులకు, ముత్తైదువులకు సారెను పంచుకొనవచ్చును. కావున భక్తులందరూ పాల్గొని శ్రీవార్ల ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. హాయ్ అండి, బ్రైడల్ మేకోవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.